బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఒక 4 డేస్లో మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. సో ఇది ఎలా అంటే మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫంక్షన్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఆ ఫంక్షన్కి మేము చేసే ప్రిపరేషన్స్ ఏంటో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్. ఫస్ట్ అయితే ఫంక్షన్కి మేజర్ థింగ్ డెకరేషన్. సో డెకరేషన్ అంటే మెయిన్ దానిలోనే ఉంటుంది మొత్తం ఈవెంట్ మొత్తం. సో డెకరేషన్కి నేను బడ్జెట్లోనే కొంచెం మంచి డెకరేషన్ చేయించాలని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను 2 బ్యాక్డ్రాప్స్ ప్లాన్ చేశాను. ఒకటి దేవుడి దగ్గర, ఇంకొకటి ఫొటోస్ తీసుకోవడానికి. సో ఒకటైతే నేనే నా చేతులతో ప్రిపేర్ చేస్తాను. సో ఇంకొక బ్యాక్డ్రాప్ ఫ్లోరల్ డెకరేషన్. సో అది మన వల్ల కాదు కాబట్టి అది బయట ఇస్తున్నాం. సో అది మాట్లాడడానికి ఇంకా చైర్స్, షామియానా ఇలా చాలా ఉంటాయి. సో అవి మాట్లాడడానికి ఇప్పుడు వెళ్తున్నాం. అండ్ ఈరోజు డేట్ 11th మార్చ్. సో మన ఈవెంట్ 15th మార్చ్. సో ఈ 4 డేస్లో నేను ఏమేమి పనులు చేశానో ఈ వీడియోలో చూస్తారు. సో స్టే ట్యూన్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ డేనే డెకరేషన్ వాళ్ళు వచ్చారని చెప్పి మేము బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాము. సో అక్కడ అతను లైటింగ్ ఎలా రావాలి, ఎక్కడి వరకు రావాలని చెక్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత మనకి రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నేను బుక్లో నోట్ చేసి వాళ్ళని కొన్ని డౌట్స్ అడిగాను. చాలా వరకు నేను నా ఓన్గా ప్లాన్ చేశాను. సో అవన్నీ ఆయనతో డిస్కస్ చేసినాను. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికన్నా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే డెకరేషన్ మనం చెప్పినంతగా రాదేమో అనుకున్నాను, బట్ చాలా బాగా చేశారు. సో చీరలు చాలా ఎక్కువ కాస్ట్ పెట్టుకుని కొనుక్కున్నప్పుడు మగ్గం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి మగ్గం వర్క్ బ్లౌజెస్. గైస్ మేము చాలా డేస్ ముందు ఇక్కడ బ్లౌజెస్ ఇచ్చాం, అది ఇంకా అవ్వలేదు. సో ఈరోజు రావడం కొంచెం మంచిదైంది. సో రేపు ఈవినింగ్కి ఇస్తాను అని చెప్పారు. సో సో అయితే అసలు బ్లౌజెస్, హాఫ్ సారీస్ అన్నీ రేపు ఈవినింగ్కి ఇస్తానని చెప్పారు. నెక్స్ట్ అరటిపళ్ళు తీసుకోవడానికి వెళ్ళాము. చిన్న బండిల్ వాళ్ళకి ఇస్తే కొంచెం ప్రాఫిట్ అయినా వస్తుంది కదా నేను ఫీల్ అయ్యాను. గైస్ ఇప్పుడే పార్లర్కి వచ్చాం. సో ఆ రోజు మనకి శారీ డ్రైపింగ్ అండ్ మేకప్, నేను జనరల్గా మేకప్ యూస్ చేయను. సో నాకు వద్దని చెప్పాను. శారీ డ్రైపింగ్ అండ్ హెయిర్ స్టైల్కి ఇక్కడ మాట్లాడాను. సో రీజనబుల్గానే ఉంది. ఇది శ్రీవల్లి బొటిక్. ఇది మీరు నర్స్పూర్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. సో SBI పని చేయట్లేదు. సో పనులన్నీ అలా జరిగాయి. ఈరోజు ట్యూస్డే కదా, మెయిన్ పనులు ఏం అవ్వలేదు. సో మేము పనుల్లో తిరుగుతుంటే ఇక్కడ బెడ్షీట్స్ కనిపించాయి రోడ్ మీద. సో మేము ఆగి డిజైన్స్ చూస్తున్నాము. సో వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా, అండ్ క్వాలిటీ కూడా ఉన్నాయి అనిపించి ఇంకా అక్కడ కొన్ని బెడ్షీట్స్ తీసుకున్నాము. సో ఇంకా బెడ్షీట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇంట్లో కొన్ని పనులు చేసుకున్నాం. సో డే 1 ఇలా అయింది. సో మార్నింగే మేము ఒక పెళ్ళికి వెళ్ళాము. లంచ్ తర్వాత మేము షాపింగ్కి వచ్చాం. ఇక్కడ నాప్కిన్స్ తీసుకుంటుంది మా మమ్మీ. అంటే రిటర్న్ గిఫ్ట్లో జెంట్స్కి నాప్కిన్ అండ్ లేడీస్కి బ్లౌజ్ పీసెస్ అనుకున్నాం. అండ్ ఆ తర్వాత మేము కొన్ని బట్టలు తీసుకోవాల్సి ఉంది. సో చుట్టాలు వాళ్ళకి పెట్టాలి కదా, సో అక్కడికి వెళ్ళాము. ఇక్కడ మెన్స్ వేర్ చూడడానికి వెళ్ళాము. సో అప్పటికే ఆఫ్టర్నూన్ చాలా అంటే చాలా వేడిగా ఉంది. కానీ గృహప్రవేశం అన్నాక చాలా పనులు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. ఒక చిన్న ఈవెంట్ చేయాలంటే ఇంత కష్టపడాలా అని నేను అప్పుడే రియలైజ్ అయ్యాను. సో కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాము ఒక 3-4 డేస్. అప్పటికి పనులు అవ్వలేదు. అలానే చాలా కంగారుగా చేసుకున్నాము. సో ఫంక్షన్ ఎంత పెద్దదైనా చిన్నదైనా చేసే పనులు అయితే కామన్గా ఉంటాయి. సో ఇక్కడ టవల్స్ తీసుకున్నాం పూజలోకి కావాలని. సో నాప్కిన్స్ బల్క్లో తీసుకున్నాం కాబట్టి కాసేపు వెయిట్ చేయమన్నారు. సో అది అయిన తర్వాత ఇవి తీసుకుని వచ్చేసాం. అండ్ ఇక్కడ సత్యనారాయణ స్వామి పటం తీసుకోవాలని వచ్చాము. సో అంత ఎండలో వెళ్ళాం కాబట్టి హైడ్రేషన్ కోసం మేము సోడా తాగాము. సో ఆ తర్వాత మేము కొరియర్ దగ్గరికి వెళ్ళి ఒక పార్సిల్ తీసుకొచ్చాము. ఇక్కడ చూపిస్తున్న పార్సిల్ మా పెద్దమ్మ, అంటే మా మమ్మీ వాళ్ళ అక్క పంపించింది. సో ఆ చీర ఎలా ఉంటుందని చెప్పి మమ్మీ కొంచెం ఎక్సైట్ అయింది. సో ఆ ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాము. సో ఇంకా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి నేనే తీస్తాను. సో ఇక్కడ చూస్తే రెడ్ కలర్ చికెన్ కర్రీ
మెటీరియల్తో శారీ వచ్చింది. చూడ్డానికి చాలా చాలా బాగుంది. సో మా మమ్మీ కానీ పెద్దమ్మ కానీ వీళ్ళందరూ ఒక చంద్రం గారని ఒకళ్ళు ఉంటారు, అతని దగ్గర తీసుకుంటారు శారీస్ అన్నీ. సో అతనే ఇక్కడ విజయవాడ నుంచి ఇక్కడ నర్సాపూర్కి కొరియర్ చేశారు. సో అది చూస్తున్నాము ఓపెన్ చేసి, పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. సో తర్వాత పనులు అంటే చాలా ఉన్నాయి. సో నేను ఒక బుక్లో నోట్ చేసుకుని టిక్ చేసుకుంటూ చేశాను. అండ్ ఆఫ్టర్ దాట్ నేను వెంటనే రెడీ అయ్యి పనులు కూడా చేసి వచ్చాను, బట్ షూట్ చేయాలి. ఇప్పుడు ఈరోజు 12th March ఈవినింగ్ 6 అవుతుంది. సో ఇప్పటి వరకు మేము బయటకు వెళ్ళొచ్చి మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. సో చాలా పనులు ఉన్నాయి ఈరోజు చేయాల్సినవి. సో ఇప్పుడు ఫస్ట్ మేము మేళం మాట్లాడడానికి వెళ్తున్నాం, నేను ఇంకా మా డాడీ. డాడీ హాయ్ చెప్పండి. డాడీ హాయ్. యాక్చువల్లీ చెప్తాను. సో 6,000 దేనికి 6,000? అమ్మకి 6,000 ఇస్తారు. సో డబ్బులు అలా 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 అయిపోతున్నాయి కదా. ఈ 2 డేస్లోనే నేను చాలా ట్రాన్సాక్షన్స్ చేశాను. సో మనీ అలా అయిపోతుంది. ఇక్కడ మా డాడీతో కూడా మనీ విషయాలన్నీ డిస్కస్ చేస్తున్నాము. దేనికి ఎంత బడ్జెట్ కావాలని చెప్పి డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. హాయ్ గైస్, ఇట్స్ డే 3 ఆఫ్ ప్రిపరేషన్. సో ఈరోజు March 13th. సో ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ మేము బయటకు వెళ్ళాము ఎండలోనే. సో దేవుడి పటం ఆర్డర్ ఇచ్చాము కదా, అది చూడడానికి చాలా బాగుంది అండ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ మేము మెన్స్ వేర్లో కొన్ని మర్చిపోయాము తీసుకోవడం, మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చాము. అండ్ పంతులు గారు లిస్ట్లో చాలా రాశారు, అది బుట్టలు రాశారు, ఇక్కడ బుట్టలు తీసుకున్నాం. అండ్ ఆ తర్వాత సో ఆ కలికుండా కూడా నేనే మోసాను, ఇంట్లో పెద్ద కూతురు అది మోయాలంట. యాక్చువల్లీ గృహప్రవేశానికి ఇవన్నీ ఎందుకు కొంటారంటే మెయిన్ రీజన్ అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు కొంచెం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఇలా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి కొనేలాగా ఆచారం ఉంటుంది. సో ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఆ తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. సో మేము గోదావరికి వచ్చాము. ఇక్కడ గోదావరిలో చూస్తే ఆ రోజు ఎంత బాగుందంటే లైక్ ఆ మూన్ రేస్ వచ్చి ఈ గోదావరి మీద పడడం వల్ల 2 లైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. దీని రీజన్ ఏంటో నాకు తెలీదు, మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. అండ్ ఆ తర్వాత రోజు ఎర్లీ మార్నింగే 5:30కి నేను లేచాను, బయటకు వచ్చాను. అండ్ డెకరేషన్ వాళ్ళు వచ్చారు, డెకరేట్ చేస్తున్నారు. ఇంకా సిరి కూడా వచ్చింది. సో ఇక్కడ మేము కొబ్బరికాయలు తీసుకురావడానికి మమ్మీ వాళ్ళ పాత స్కూల్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ నేను, సిరి, నీరజ్ వెళ్ళాము. అండ్ ఆ తర్వాత కూడా చాలా పనులు చేసాం, షూట్ చేయడానికి కుదరలేదు. నైట్కి ఇల్లు ఇలా అయితే లైటింగ్ పెట్టారు, డెకరేషన్ కూడా అప్పుడు జరుగుతుంది. సో ఇవి రిటర్న్ గిఫ్ట్స్. దీంట్లో ఇత్తడి ప్లేట్, కాజు బర్ఫీ, పూతరేకు అండ్ తాంబూలం ఇవన్నీ పెట్టారు. బ్లౌజ్ పీస్ అండ్ జెంట్స్కి అయితే నాప్కిన్ పెట్టారు. ముందు రోజు ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్నాము. చాలా హాల్ మొత్తం నిండిపోయింది అనుకోండి. సో ఇవన్నీ గుమ్మడికాయలు, కలికుండ ఇలాంటివన్నీ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సో అవన్నీ రెడీ చేసి ఒక దగ్గర పెట్టారు. మనం ఎంత ప్రీ ప్లాన్ చేసుకున్నా కూడా అప్పటికి ఆ టైంకి చాలా హడావిడి అయిపోతుంది. యాక్చువల్లీ ఈ మధ్య ప్రతి ఈవెంట్కి ఒక బొమ్మల్లాగా వస్తున్నాయి కదా, మ్యారేజెస్ కానీ గృహప్రవేశం కానీ. సో నేను గృహప్రవేశానికి కూడా నేను అలాంటిది ఒకటి తెప్పించాను. ఇక్కడ యాక్చువల్లీ అవి బయట కొనాలి, బట్ నేనైతే రెంట్కి తీసుకొచ్చాను. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది, ఇలా వచ్చింది. ఇన్విటేషన్ నేనే ప్రిపేర్ చేయించాను, ఇది డెకరేషన్. సో ఇది మా ఇల్లు మొత్తం. అండ్ ఈ బొమ్మలు కూడా నేను రెంట్కి తీసుకొచ్చాను, అవి చాలా లుక్ వచ్చాయి. వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా నేనే చేసింది. సో బొమ్మలు సేమ్ మా అవుట్ఫిట్స్తోనే చేయించాను. సో మా ఇంట్లో 4 ఉంటారు, సో 4 బొమ్మలు. అండ్ నైట్కి ఇల్లు అయితే ఇలా మెరిసిపోయింది, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అప్పుడే మేము ఇంటికి స్టార్ట్ అవుతున్నాము అంతా చేసుకుని. అండ్ ఇంటికి వెళ్ళాక కూడా మెహందీ పెట్టుకుని ఇలా చాలా పనులు ఉన్నాయి. గృహప్రవేశం వ్లాగ్ పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. బాయ్.